గాజువాక సింహగిరి కాలనీ సాయిరాం నగర్ లో కాలువల నుంచి పైప్ లైన్ వెళ్లడం, పైప్ లైన్ లీక్ అవడంతో అందులోకి మురికి నీరు వెళ్లడం వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సకాలంలో స్పందించకపోవడమే అస్తవ్యస్తకు గురయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 26 మంది ఈ వ్యాధికి వచ్చిందని, అందరూ క్షేమంగా ఉన్నారని, ఇద్దరు అగరంపూడి గవర్నమెంట్ హాస్పిటల్, ఒకరు ఆర్కే హాస్పిటల్, 10 సంవత్సరాల పాప కిమ్స్ ఐకాన్లోని వైద్యం పొందుతున్నారని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, వాటర్ పైపులు మరమ్మతులు భాగంగా ఈ జాయింట్ వద్ద పైపు పగలడంతో అక్కడే ఉన్న డ్రైనేజీలో కొంత వాటర్ కలవడంతో ఇది సంభవించిందని, సకాలంలో అధికారులు స్పందించి చర్యలు చేపట్టారని, 67వ వార్డులోని మెడికల్ క్యాంపు కూడా పెట్టామని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అక్కడ చికిత్స పొందాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. మరి నిన్న గాజువాక 67వ వార్డులో డయేరియాకు లోనయ్యి సుమారు కొంతమంది అస్వస్థతకు గురయ్యారండి. అందులో ఒకరు స్టీల్ ప్లేట్ హాస్పిటల్కి, ఒకరు కిమ్స్ హాస్పిటల్కి, అలాగే కొంతమందిని ఇద్దరిని మనం అగరంపూడి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. అయితే అక్కడ ఏదైతే కొంచెం వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ దగ్గర పైపు పగిలి ఆ డ్రైన్ వాటర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఆ డ్రైన్కి ఈ పైప్ లైన్ క్రాసింగ్ పాయింట్ దగ్గర కొంచెం అక్కడ పైపు వీళ్ళు డ్రైన్ వేస్తున్నప్పుడు పగిలి నీరు వెళ్ళిపోయినటువంటిది వీళ్ళు గమనించలేదు. సో వెంటనే ఇలాగా బాగోలేదనేసరికి మొత్తం జీవీఎంసీ వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసి, హెల్త్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేసి అందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అందరూ సేఫ్గానే ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాను.